అని అదొకటి చెప్పాడు ఆయన. ఇంకా దర్భలు మొదలైనవి ఏమున్నాయో వాటితో స్వస్తిక్ ఉంటుంది కదా, స్వస్తిక్ ఇలాంటి చిహ్నాలు తయారు చేయడం, ఆసనాన్ని తయారు చేసుకో, దాని మీద స్థిరంగా కూర్చో. నారదుల వారి అనుగ్రహం ఈ పిల్లాన్ని కూర్చోబెట్టింది. అది గొప్పతనం. అందుకే నారదుని గురువు ఎవరున్నారు? అందుకే నారదుడు దేవర్షి, వ్యాసుడు మానవలోక ఋషి. ఆ ఋషి ఈ ఋషికి అందించింది భాగవతం కదా. అందువల్ల నారదుల వారు తయారు చేస్తున్నారు. ఈ పిల్లవాడిని కాస్త ఒక శిల్పంగా చిక్కుతున్నారు, ఒక తపశ్శాలిగా తయారు చేస్తున్నారు పిల్లాడిని. కూర్చో, స్థిరంగా ఆసనం వేసి కూర్చో, ప్రాణాయామం చేసుమా. ఇక్కడ మనసు నిగ్రహంలోకి రావాలి. పూరకం, కుంభకం, రేచకం. ప్రాణం తీసుకోవడం, లోపల కొంతసేపు నిలబెట్టి ఉంచడం, మళ్ళీ మెల్లగా విడిచిపెట్టడం, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే తీసుకోకుండా కొంతసేపు అదిమి పెట్టి ఉంచడం. ఇది పూరకం, కుంభకం, రేచకం. ఇవి చేస్తూ ఈ ప్రాణాయామ వృత్తులతో మెల్లమెల్లగా సాధన చేయి. అలాగే మనసు అప్పుడు ఈ ఇంద్రియాలు వీటి యొక్క చాంచల్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఏకాగ్ర చిత్తత వస్తుంది కనుక అప్పుడు సకలలోక గురువైనటువంటి నారాయణుని కాస్త ధ్యానించు. గురునా గురుం, గురువులకే గురువు నారాయణుడు. ఆయన కాస్త నువ్వు ధ్యానించు. ఆ నారాయణులో ఆ రూపం ఎలా ఉంటుంది చెప్పమంటావా? నారాయణ రూపాన్ని ధ్రువుడి యొక్క బుద్ధిలోకి దింపేటి నారదుడు. ఆ వర్ణన చేస్తుంటే ఈయన గారు కళ్ళు మూసుకున్న లోపల దిగిపోయింది ఎంత రూపం. ఏ రూపం చూద్దాం. ఆయన ఎలా ఉంటుందంటే నేత్రాలు, ముఖం చాలా ప్రసన్నంగా ఉంటాయి పరమాత్మది. ఆ భక్తులకి వరాలు ప్రసాదించడానికి అన్నట్టుగా సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు పాపం అవన్నీ. ఆయన గారి యొక్క తీరైనటువంటి ముక్కు, నాసిక, కనుబొమ్మలు, చెక్కిళ్ళు చాలా రమణీయంగా ఉంటాయి. బాబు చూసినవాడు కదా, వెంటనే చాలా అనుభూతితో చెప్పగలడు నారదుల వారు. అన్య దేవతలకు ఇలాంటి సౌందర్యం అసంభవం. సరేనా? ఇంకా స్వామి యొక్క ఆ శరీర అంగాలు రమణీయములు. దేన్ని స్మరించుకున్నా మనకు ఆనందం కలుగుతుంది. ఆయన గారి పెదవులు తెల్లవారుతున్న సూర్యుడికి అరుణకాంతుల్లా ఉంటాయి. ఆ పెదవులకు రంగు కాస్త. అందుకే మాకు అవకాశం లేక మేము కాస్త లిప్స్టిక్ రాసుకుంటున్నాం. అలా ఉండాలని కుదరదు. ఇక శరణార్థులకి ఆశ్రయం ఇచ్చేవాడు స్వామి కాస్త. సకల పురుషార్థాలకి నిధి స్వామి. సకల లోక శరణ్యుడు, దయాసముద్రుడు. పెద్దగా నేను శ్రమ పెట్టడు. ఆయన గారి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం ఉంటుంది. ఇవన్నీ ధ్యానించు. ఇవన్నీ ఆయన గారి కంఠంలో వనమాలు ఉంటుంది. 4 భుజాల్లో కూడా శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి. ఆయన కిరీటం, కుండలాలు, కేయూరాలు, కంకణాలు ఇవన్నీ బంగారుమయం. ఆయనకేం పోయింది? వాటి మీద మణులు కూడా ఉంటాయి. కంఠంలో ఉన్నటువంటి కౌస్తుభమణి నిగనిగలాడిపోతుంటుంది. పట్టు పీతాంబరాలు చాలా మనోజ్ఞంగా ఉంటాయి. ఇవన్నీ మనసు ఒక్కసారి ధ్యానానికి అందేయా అయిపోయిందంటే మనసు అక్కడ ఆగిపోతుంది. ఆ కటి ప్రదేశంలో ఒక సువర్ణ సూత్రం ఉంటుంది. బంగారపు పాదనూపురాలు ఉంటాయి, చాలా మనోహరంగా ఉంటాయి. ఆ పరమపురుషుడి స్వరూపం అత్యంత దర్శనీయం, శాంతము, మనోనయనాభిరామము. నారదుల వారి వంటి పదాలు వాడుకుంటున్నాం. మనస్సుకి హాయిగా, మనసుకి కావలసిన లాలన. ప్రపంచంలో ఉన్నవాళ్ళు మనసును ఉద్రేకపరిచేవాళ్ళే, మనసును పచ్చడి చేసేవాళ్ళే. మనసుకి నిజమైన లాలన స్థానం భగవంతుడు. ఇది అర్థమైతే భక్తి స్టార్ట్ అవుతుంది. లేదా ఈ మనసును తీసుకెళ్ళి వీడి దగ్గర వాడి దగ్గర పెడితే పచ్చడి చేస్తారు. ఇస్తున్నారుగా, అర్థం అవుతుంది. మొత్తం మీద ఆ దేవదేవుడిని అర్చించే భక్తుల అంతఃకరణంలో ఆయన ఎలా ఉంటాడంటే, వాళ్ళ అంతఃకరణలో స్వామి తన దివ్యమైన పాదార విందాలు నిలిపి ఉంచుతాడు. ఆయన పాదాలు పెట్టుకునే స్థలం తనని అత్యంత భక్తితో ఆరాధించేటటువంటి భక్తుల హృదయాలు. కనుక నువ్వు భక్తితో ఆరాధిస్తే ఆయన పాదం ఎక్కడ ఎందుకు పెడతాడు? నీ హృదయంలోనే పెడతాడు. స్వామికి శరణాగతులకు వరాలు ఇచ్చి కాపాడడంలో ఆ శ్రీహరి ఉన్నాడే పరమదైవం. ఆ స్వామి చూపులు అనురాగపూరితం. నీ మీద ఏ కోపం ఏమి ఉండదేవిని. ఆయన యొక్క సమగ్ర స్వరూపాన్ని ఏకాగ్రచిత్తంతో ధ్యానించు. సరేనా? అలాగే ఆయన గారి రూపం శుభప్రదం. ఈ విధంగా నిరంతరం ధ్యానిస్తే మనస్సు పరమానంద భరితం అవుతుంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ ఆనందంలో ముగిన మనస్సు తిరిగి మళ్ళీ వెనక్కి రాదయ్యా అని చెప్పాడు. స్థిరపడిపోతుంది. అర్థమైందా? ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా పూర్ణం సంపన్నం న నివర్తతే. ఒక్కసారి మనసుకి ఆ స్పర్శ అందిందో ఇది మళ్ళీ ఇంక వెనకకి మరలదు. అయిపోయింది. అప్పటిదాకా మాత్రం పడుదల పడ్డాలి. సరేనా? ఓ పని చేస్తా. ఇలా ఓ పక్క రూపధ్యానం చేస్తుండు, మరో పక్క ఆయన గారి శక్తిని అంతటినీ, ఆయన స్వరూపాన్ని అంతటినీ కలిపి తనలో నిక్షిప్తం చేసుకుని ఒక మంత్రాన్ని నీకు ఇస్తాను. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని కూడా నువ్వు అంటే ఆ మంత్రం ఫలిస్తుందా లేదా నీకు సందేహం వస్తుందేమో. నేను ఇస్తున్నాడు కాబట్టి ఫలిస్తుంది, వేరే సంగతి. అయితే పరీక్ష ఒకటి పెట్టుకోవాలి కదా. 7 రాత్రులు కనుక దీన్ని చెప్పిస్తే నీకు ఆకాశంలో సంచరించే సిద్ధుల దర్శనం అవుతుంది. ఇది వెరిఫికేషన్ పాయింట్. సిద్ధులంటే మానవ నేత్రాలు కనిపించరు. 7 రాత్రులు కనుక శ్రద్ధగా చేసేవో నీ సిద్ధులు దర్శనం అవుతుంది. అప్పుడు అంటే నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. సిద్ధులు కనిపించారు కాబట్టి ఇంకా పరిపూర్ణమైన ఫలితం కనిపిస్తుంది అని. మనం ఏదైనా సందేహపరులం కనుక ఇలాంటి వెరిఫికేషన్ పాయింట్ పెట్టాలి. అంటే నారదుడు ఇచ్చాడు కాబట్టి సందేహపడక్కర్లేదు. సరే నువ్వేమో సందేహిస్తావేమని వాళ్ళే చెప్పేశారు. వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకుని అది సంగతి. మీరు 3 రోజులు వాడి చూడండి, మీ ఒళ్ళోకి తగ్గిపోతాయి. అప్పుడే మాత్రం పనిచేసినట్టు డాక్టర్ అంటే అది సంగతి. మొత్తం 7 రాత్రులు చేపిస్తే సిద్ధులు.
కనుక అని చెప్పి ఆ మంత్రం సభలో చెప్పకూడదు కనుక వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని చెప్పాడు. వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడని సభలో మంత్రం చెప్పకు ఒక మర్యాద. అది భాగవత సభ చెప్పుకుంటాం కాబట్టి చెప్పకూడదు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ఈ మంత్రం అక్కడి నుంచి బయలుదేరింది. వాసుదేవ ద్వాదశాక్షరి 12 అక్షరాలు ఉంటాయి అందులో. ఆ మంత్రాన్ని కాస్త చెప్పాడు ఆయన. చెప్పి వెంటనే పూజార్హములైనటువంటి దేశకాల పరిస్థితులకి ఏవైతే నువ్వు ఉంటున్నావు, వనంలో ఉంటున్నావు, కొన్ని రకాల పదార్థాలను సంపాదించలేకపోవచ్చు, నీకు ఏం అందుబాటులో ఉంటాయో వాటన్నిటినీ కూడా ఉపయోగించి, ఆ ద్రవ్యాలను ఉపయోగించి చక్కగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ భగవంతుడిని భక్తి తత్పరుడై పూజించు. అంటే ఒక పక్క నీ శరీరాన్ని అందులో పెట్టు, జపం రూపంలో నాలుకను పెట్టు, మనసు నిండా భగవద్ ధ్యానం చేయు. ఇలాగ చిన్న రూపం మొత్తం త్రికరణాలని కూడా రోజు మొత్తం మీద భగవత్ స్పృహతో నింపడం ఏదైతే ఉందో అది తపస్సు. కేవలం ఒకదాన్ని పట్టుకుని మిగతా 2 విడిచిపెట్టేయడం కాదు, 3 కూడా పవిత్రం కావాలి. ఎందుకంటే మనం కష్టపడి 3 పాపం చేసాం. అది కష్టపడి చాలా కష్టపడి 3 తీసి 3 పోవాలి. అందువల్ల 3 కలిపే దేనితో చేసిన పాపం దానితోనే పోతుంది. అందువల్ల మన వాళ్ళు ఇన్ని పెట్టారు పూజ రూపంలో. మంత్రజపం పెట్టారు, ప్రాణాయామం చేయమన్నారు, చేతితో రకరకాల ఉపచారాలు చేయించారు. ఎందుకు ఇవన్నీ కలిపి పెట్టారు 10 షోడశోపచార పూజలు. మన వాళ్ళు పిచ్చివాళ్ళేం కాదేమీ. సరే మనం ఏదో పెద్దవాళ్ళు అయిపోయాం కనుక పెద్దవాళ్ళు అయిపోవడం కొమ్మ మూలుగుతుంది వచ్చిన పోలా. సరే మొత్తం ఇలా సేవించు. ఆ ప్రభువు యొక్క మూర్తిని కాస్త అభిషేకించాలి. ఆ యములోంచి నీళ్లు పట్టుకురా, నీళ్లు పట్టుకొచ్చి ఆ మూర్తిని కాస్త, మూర్తిని ఎలా తయారు చేయాలి? స్వామి కాస్త మంచి మంచి పూలమాలనే, ఆయనకి దూర్వాలు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ తులసి దళాలు, ఇవన్నీ చాలా ఇష్టం, వాటితో చెయ్యు. ఇంకా నీకు వనంలో లభించే ఫలాలు ఏవైతే ఉన్నాయో అవే స్వామి నివేదన చేయి. నువ్వు అవే తింటావు కనుక. మరి అచ్చామూర్తి ఎక్కడి నుంచి వస్తుందంటావేమో, శిలతో కానీ చెక్కతో కానీ నిర్మించుకో. అవి అభిషేకానికి పనికి వస్తుంది. మట్టితో కడితే మళ్ళీ మట్టి కానీ అభిషేకం చేయడానికి వీల్లేదు. శిలతో కానీ చెక్కతో కానీ నువ్వు నిర్మించుకుంటే ఆ భూమి మీద ఒక చక్రమండలాన్ని కాస్త నిర్మించుకుని నువ్వు ఒక స్థాపన చేసుకో. గంగాజలాలతో దాన్ని అభిషేకించు. ఆ ఉపాసకుడు కాస్త ఏకాగ్రచిత్తుడై, మననశీలుడై, జితేంద్రుడై, మితభాషి. ఎవరైనా చూడడానికి వస్తే నువ్వు వాళ్ళతో ఎక్కువ పురాణం పెట్టకు, మితభాషితం. సరేనా? మా అమ్మ ఇలా అంది, పిన్నెలా అంది, అందుకే ఇలా వచ్చాను, ఆ మాటలు చెప్పుకోవడానికి ఒకటి రాలేదు. నువ్వు ఎందుకు వచ్చే విషయం మర్చిపో, ఎవరి వల్ల వచ్చావో మర్చిపో, ఎందుకు వచ్చావో జ్ఞాపకం పెట్టు. మనకు సాధన తక్కువ, హడావుడి ఎక్కువ కదా. అందువల్ల ఇవన్నీ ఎందుకే ధ్రువుడు గురించి చెప్పుకోవడం, మనలో ఏమైనా తగ్గుతాయని. అందువల్ల జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహంతో ఉండు, మితభాషగా ఉండు. ఈ అడవులో దొరికే ఫలాలు ఉంటాయి కదా, వాటిని మితంగా స్వీకరించు. దొరికే కదా అని చెప్పి 10 జాంపళ్ళు తినీక 2 తిను. ఎలా చేశాడు తపస్సు చూద్దాం. నెలకి ఎలా మార్చాడు తపస్సుని. ఆ పిల్లవాడు కాస్త మితంగా స్వీకరించు, దైవ సేవలను కాస్త కొనసాగించు. ఎందుకంటే స్వామి వీటితో పాటు స్వామి ఇప్పటిదాకా తన మాయను ఆధారంగా చేసుకుని ప్రపంచంలోకి అనేక అవతారాలు ధరించి వచ్చాడు, స్వేచ్ఛావతారాలు. వాటిని ఒక్కసారి ఆయన చేసిన లీలలన్నీ కూడా ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకుంటుంది. దీన్ని లీలాస్మరణ అంటారు. ఇవి కూడా చేస్తుంటు. వీటి వల్ల నీ మనసు కాస్త మరింత నీ తేలిక అవుతుంది. ఆ పరమాత్మ యొక్క లీలను మనసులో ధ్యానించుకుంటుండు. ఎందుకంటే మంత్రద్రష్టులైనటువంటి మునీశ్వరులు ఒక విధానం కాస్త ఏర్పాటు చేశారు. ఆ విధానాలతో ఈ ద్వాదశాక్షర మహామంత్రాన్ని కాస్త చేస్తూ ఆ వేద స్వరూపుడైన సర్వేశ్వరుని కాస్త ఆరాధన చెయ్యు. ఇలా చేసి ఇంద్రియాల నిగ్రహంలో పెట్టుకుని నీ మనస్సుని, వాక్కుని, శరీరాన్ని కూడా పూర్తిగా నిరంతరం కూడా భగవత్ చైతన్యంతో నింపుకో. తెల్లవారు లేసి ఇంకో ధ్యాస ఉండకూడదు. నిద్రపోవాలనే ధ్యాస రాకూడదు. బలవంతంగా నిద్ర వస్తే వేరే సంగతి. టైం అయింది కాదు పడుకోవడం కాదు, నిద్ర వస్తే పడుకోవడం. కొంతమంది టైం అయింది పడుకోవడం 7 గంటలకి పడుకుంటుంటారు. ఇదిగా భక్తుడు అయితే అలా ఉండడు. నిద్ర వస్తే పడుకోవడం వేరే సంగతి. నిద్ర రానంత వరకు భగవత్ పారవస్యంలో ఉండు. సరేనా? ఇంద్రియ భోగాల యందు ఎక్కువగా పాంచ పెట్టుకోకు. మళ్ళీ ఇంటి విషయాలు స్మరించుకో. వెనక్కి వెళ్ళక మళ్ళీ అసలు మర్చిపో. అయిపోయింది. నువ్వు ఉత్తాన బాధలు కొడుకువే కాదు, ఆవిడకి 2 భార్యలు ఉండడం విషయమే కాదు. వేరే విడిచిపెట్టే కోలంతాను. నువ్వు ప్రస్తుతం వనంలో ఉన్నటువంటి ధ్రువుడివి, విష్ణు ఆరాధనలో ఉన్నావు, విష్ణు కోసం తప్పిస్తున్నావు. సరేనా అని ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, జాగ్రత్తగా నా పరువు నిలబెట్టరా బాబు అని చెప్పి పిల్లవాడు కాదు అనగానే ధ్రువుడు అప్పుడు ప్రదక్షిణ నమస్కారం చేశాడు. ముందు కనిపించగానే నమస్కారం పెట్టలేదు, నమస్కారం పెట్టినట్లేదు ఇక్కడ. ఇప్పుడు గురువు గారికి ప్రదక్షిణ నమస్కారం చేయాలి. సాష్టాంగం పెట్టి ప్రదక్షిణ నమస్కారం చేశాడు. వెంటనే ఆ శ్రీహరి యొక్క పాద చిహ్నముల చేత పునీతమైనటువంటి మధువనానికి బయలుదేరట్టుకున్నాడు. ఏం ధైర్యంతో బయలుదేరాడు. ఈ రోజు అడవులు కాదవి, ఆ రోజు నిండుగా క్రూరముగాలతో ఉన్నవి. ఈ పిల్లవాడు ఏ పాటి వాడు, కత్తిలో పట్టుకెళ్ళాడు రక్షించుకోవడానికి. ఏదైనా మింగిచ్చుగా రక్షించేవాడు. అదే రక్షించేవాడికి అనంత కోటి హస్తాలు. ఇది ఒక్క ధైర్యం ఉంటుంది. భక్తుడికి నిండైన ధైర్యం భగవంతుడు. పరమాత్మ రక్షించాలనుకుంటే ప్రపంచంలో ఏదైనా ఎలా రక్షిస్తుంది? అనంత కోటి హస్తాల పరమాత్మకి.
పిల్లవాడిని రక్షించాడా లేదా? ఎలా తయారు చేసుకున్నాడు ఆ శిల్పాన్ని, ఎలా నీళ్లు తెచ్చుకున్నాడు, ఎలా చేశాడు ఊహించాలి. ఊహిస్తేనే ఆయన గారి హృదయం మనకు అందుతుంది బహుశా కదా. అందువల్ల తపోవనానికి వెళ్ళాడు. ఈయన గారు తపోవనానికి వెళ్ళగానే ఈ నారదుల వారు కాస్త తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన కాస్త మహర్షి రాగానే ఆయన గారు సపరలు చేశాడు. చేయగానే రాజా ఏమిటి ముఖం ఎలా వాడిపోయింది, దీర్ఘాలోచనలో ఏమైనా ఉన్నావా, తెలిసినా తెలియని వాళ్ళగా ధర్మార్థ కామాల్లో ఏమైనా లోపం కలిగిందా, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అనగానే పాపం ఆయన మనిషి బయటపడ్డాడు. అయ్యా నేను స్త్రీ విధేయుడిని, నిర్దయుడిని, దయలేని వాడిని. 5 ఏళ్ల అన్న విషయం ఈయన గారు బయటపెట్టాడు. నిర్వాసిత పంచవర్ష సహ మాత్ర మహాన్ కవి. 5 ఏళ్ల ప్రాయం గల పిల్లవాడు, బుద్ధిశాలి. ఆయన నా కుమారుడు ఉన్నాడే, ఆయన గారి తల్లిని అంటే సునీతి వీళ్ళని కాస్త నేను నిరాదరపరిచాను. అందువల్ల వాడి కాస్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పిల్లవాడు. పాపం ఇప్పుడు ఆకలి తప్పులతో ఉండుంటాడు, ఎక్కడున్నాడో ఏమిటో వెతికించినా కనిపించలేదు. వాడి మొహం అచ్చు తామరపోలా ఉంటుందండి, ఏంటి వాడిపోయి ఉంటుంది పాపం ఈ పాటికి, దిక్కులేని వాడు అయిపోయాడే. బహుశా తోడేళ్లు పుల్లేని తినేసి ఉంటాయి మీ పాటికి. ఏం లేదు, విష్ణు రక్షణలో ఉన్నాడు పిల్లవాడుగా. ఎందుకంటే స్త్రీలోలుండి నా దుర్మార్గం చూడండి ఇలాగా. పాపం వాడు చనువుతో నా ఒడిలోకి ఇలా వద్దాం అనుకున్నాడు కాబట్టి నేను దుష్టుండే ఏమాత్రం రానివ్వలేదు, రానిచ్చినా బాగుంటుందేమో అని ఇలాగేదో మొత్తం మీద ఈ పిల్లవాడు ప్రాణం పోయిన శరీరంలాగా ఈ తండ్రి కాస్త నాన్న గోలా పడిపోతున్నాడు. ఎందుకంటే పిల్లవాడు ప్రాణం గనక. మొత్తం మీద వెంటనే నారదుల వారు ధైర్యం చెప్పారు. మాష్ట స్వతనయం దేవగుప్తం పిశాంపతే. నీ పిల్లవాడు పెద్దవాడి రక్షణలో ఉన్నాడు, కంగారు పడకన్నాడు. పిల్లవాడు పెద్దవాడి రక్షణలో ఉన్నాడు. ఎవడు ఈ విశ్వానికి పెద్దవాడు ఎవడో వాడు రక్షణలో ఉన్నాడు, కంగారు పడకు. నీ గురించి వాడి గురించి విచారం విడిచిపెట్టి, అతడు దైవానుగ్రహానికి పాత్రుడైన వాడు, వాడి ప్రభావం నీకు తెలియదు, వాడు ప్రపంచ ప్రఖ్యాతుడవుతాడు. సరేనా? తపస్సులో ఉన్నాడని చెప్పలేదు, చెప్తే ఈయన బయలుదేరుతారు మళ్ళీ అక్కడికి కదా. అందువల్ల మనం తపస్సు చేయంగానే చేసేవాడిని జడగొట్టడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు అదోపోవాలి మళ్ళీ మనతోనే చెప్పకూడదు. అందుకే వాడు చాలా సమర్థుడు. లోకపాలులైన వాళ్ళు కూడా సాధించలేని ఒక అసాధ్యమైన ఘనకార్యాన్ని ఈ పిల్లవాడిగా సాధించుకొస్తాడు. త్వరలోనే ఇంటికి వస్తాడు. నీ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి. వాడికి తండ్రి అయినందుకు కంగారు పడకు, నువ్వు వాడిని వెతికించే ప్రయత్నం చేయకు, వాడే వస్తాడు నేను వెతుక్కుని. ఓ పని మీద ఉన్నాడు, విడిచిపెట్టాను కదా. అది మొత్తం మీద అంటే అలవోకగా ఒక మాట అంటే ఆ మాట కాస్త భగవాన్ రమణను తీసుకెళ్లి కూర్చోబెట్టింది కదా అరుణాచలంలో. ఏ మాట ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము ఇవన్నీ. అంటే మైత్రేయుల వారు అంటున్నారు మొత్తం మీద అయినా పాపం కొడుకు దూరమైనటువంటి దాంతో ఈ రాజుగారి కాస్త రాజకార్యాలను ఉపేక్షించాడు. ధ్రువుడు గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ధ్రువుడు మధువనంగా వెళ్ళాక మళ్ళీ కెమెరా అక్కడ పెట్టండి. ఏమి చేశాడని యమునా నది జలాల్లో స్నానం చేస్తున్నాడు. వెళ్ళిన రోజు రాత్రంతా నియమపూర్వకంగా ఉపవాసంలో ఉన్నాడు, పూర్తిగా ఏం తినలేదు. అప్పుడు నారదుల వారికి ఉపదేశానుసారం ఏకాగ్ర చిత్తంతో ఆ నారాయణుడిగా సుభాషించేట. ఇప్పుడు నెలకి ఈ పిల్లవాడికి 6వ నెలలో భగవత్ సాక్షాత్కారం అయింది. 5 నెలల్లో ఈయన షెడ్యూల్ ఎలా ఉంది. ఫస్ట్ ఒక ప్రోగ్రాం పెట్టించుకున్నట్టు, ఇది నారదుల వారు చెప్పలేదు, ఈయన పెట్టుకున్నాడు. మొదటి నెలలో ఏం చేశాడంటే 3 రోజులకు ఒకసారి భోజనం, 3 రోజులకు ఒకసారి. ఆ 3 రోజులకు ఒకసారి ఎలాగంటే దేహ రక్షణార్థం వెలగ ఫలాలు, రేగుపళ్ళు, అడవులు అవే దొరుకుతాయి. వెలగ ఫలాలు, రేగుపళ్ళు ఆహారం తీసుకునేవట. ఒక నియమబద్ధమైన జీవితం కొనసాగిస్తూ ఇలాగా ఆ శ్రీహరి ఉపాసనతో 4 రోజులు గడిపాడు. 2వ నెలలో ఇంకా టైట్ చేశాడు. 2వ మాసంలో ప్రతి 6 దినాలకి ఇప్పుడు ఇంకా పళ్ళు కోసుకోవడం ఈ హడావుడు లేదు. ఇప్పుడు ఎండిపోయినటువంటి గడ్డి, తృణం అంటే గడ్డి, ఇంకా ఆకులు, ఇవి ఆహారంగా తీసుకుంటూ శ్రీహరిని కాస్త పూజ చేస్తూ వెళ్ళేవాడు. ఇంకా 3వ నెలలో ప్రతి 9 రోజులకు ఒక పర్యాయం కేవలం నీళ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాం. అయిపోయింది. ఇంకా సాలిడ్ ఫుడ్ లేదు, ఇంకా లిక్విడ్ ఫుడ్. యముల్లోకి వెళ్ళడం 9 రోజులకు ఒకసారి వెళ్ళేది, క్షణక్షణంగా వెళ్ళేద్దాం కాదు. 9 రోజులకు ఒకసారి జలాలు మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ ఆ నారాయణుడు కాస్త సమాధి యోగం ద్వారా ఆరాధించేట 3వ నెలలో. ఇంకా 4వ నెలకు వచ్చేసరికి ఇంకా డైట్ చేశాడు. ఇలా కాదని చెప్పి శ్వాసను బంధించాడు. ఈ 4వ నెలలో శ్వాసని అలా నిరోధిస్తూ ప్రతి 12 రోజులకు ఒకసారి భోజనం. ప్రతి 12 రోజులు అంటే శ్వాస నిరోధించేసి ప్రతి 12 రోజులకు ఒక్కసారి శ్వాస తీసుకునేవాట. అంటే ఈ 12 రోజుల పాటు లోపల శ్వాస ఉండేది కాదు. దీనే వాయుభక్షణం అంటారు. ఋషులు వాయుభక్షకులు అంటే వాళ్ళకి గాలి ఆహారంగా తీసుకున్నాడు. ఎప్పుడు 12 రోజులకు వస్తారు. అంటే నిత్యం వెళ్ళటం లేదు, వాయువు బంధించాడు. 12 రోజులు అవగానే వెంటనే ఒకసారి రిలీజ్ చేసేవాడు ప్రాణాయామాన్ని. కొంత వాయువు లోపలికి వెళ్ళేది, కడుపు నిండేది, మళ్ళీ టైట్ చేస్తాడు. ఇలా 12 రోజులకు వస్తారు. ఇది 4వ నెలలో.
ఇంకా 500లకు వచ్చేసరికి అమ్మమ్మ ఈ ప్రాణం ఎలా విడిచిపెడితే లాభం లేదని చెప్పి పూర్తిగా బంధించారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడాలి. అది ఒకటి. అందుకు భాగవతం చెప్పుకోవడం. ఒక దగ్గర ఒక వనంలో ఉండి ఒక పిల్లవాడు ప్రాణం బంధిస్తే ప్రపంచం అంతా ప్రాణం లైన్ అయిపోయింది. ఎందుకో చూద్దాం. అది గొప్పతనం. అందుకు భాగవతం, అందుకు ధ్రువుడు గురించి. పాపం పిల్లలకి ఏం తెలియదు, జరుగుతుందని 4 నెలల వ్యవహారం ఇది. 5 నెలల్లో పూర్తిగా శ్వాసన నిరోధించేసి పరబ్రహ్మం కాస్త ధ్యానిస్తూ ఇంక ఇలా కూర్చుంటే లాభాలని చెప్పి లేచి నిలబడి ఒంటి కాలు మీద నిలబడి స్థాణువులాగా, స్థాణు అంటే చెట్టు ముద్దు, ఒంటికాలు బొటనవేలు, ఒంటికాలు అంటే కుడికాలు బొటనవేలు మీద దేహం మొత్తం నిలబెట్టాడు. ఈ కుడికాలు బొటనవేలు నిలబెట్టిన వాడు హిరణ్యకశిపుడు. మరి వాడు అంత తపస్సు చేశాడు, కానీ వాడు లోకకంటకుడు అయ్యాడు. ఈయన వాడు లోకం కీర్తించేవాడు అయ్యాడు. అంటే ఏ ఉద్దేశంతో కూర్చున్నామన్నది ఉంటుంది ఇక్కడంతా. స్థాణువులాగా నిశ్చలంగా తపస్సు చేస్తున్నాడు. ఈ సమయంలో మరి ఇంకెటు కూడా ఇంద్రియాలని, శబ్దాది విషయాలకు ఏమి ఇంకా ఇన్సైడ్ ట్రాఫిక్ లేదు, అవుట్ సైడ్ ట్రాఫిక్ లేదు. గొప్పతనం. బయట నుంచి లోపలికేం వెళ్ళటం లేదు, లోపల నుంచి వెళ్ళడానికి బయటకి ఏమీ లేవు. పూర్తిగా విషయ నిరోధం అయిపోయింది. ఈ శబ్దాలు చెట్లు, అడవిలో చెట్లు ఊగుతున్నా, కోకిలు అరుస్తున్నా, ఇంకోటి అరుస్తున్నా, తోడేలు వచ్చిందా, అసలు ఆ దృష్టే లేదు. పూర్తిగా బాహ్య దృష్టి పూర్తిగా నిరోధం అయిపోయింది. ఇంకా ఈ పిల్లవాడి కాస్త లోపల నుంచి ఆలోచన అసలు అణిగిపోయింది. చూడు ఎంత ఉత్కృష్టమైన తపస్సు చేశాడు. శబ్దాది విషయాలు, ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించేటువంటి ఆ మనస్సుని ఎటూ పోనీ కూడా నిలబెట్టాడు. అలా నిశ్చలం చేసి పడేశాడు. ఆ హృదయంలో నిలబడినటువంటి ఆ శ్రీహరి యొక్క దివ్య రూపం ఉందే నారదుల వారు చెప్పారు, దాన్ని హాయిగా పానం చేస్తున్నట్టు. అంటే పిల్లాడికి మరి ఆకలిగా ఏం సంగతి అని. అందరికీ అన్నం రూపంలో ఆకలి తీర్చేవాడు వాడికి ధ్యానమూర్తి రూపంలో ఆకలి తీరుస్తున్నాడు. అది అవునా, ఆకలి పోవడానికి అన్నమే తినక్కలేదు. ఇవ్వాలనుకున్నవాడు ఇంకోలా ఇవ్వచ్చు, కడుపులోని శక్తి రూపంగా ఇవ్వచ్చు. మనకి కడుపు నిండమే కదా కావాలి, కానీ అక్కడ దాకా మనం ఆగలేం కాబట్టి మనం కంచం దగ్గర పరిగెడతాం. మరి ఆయన గారికి ఆకలి తీరుతుంది. అందరికీ అన్నం రూపంలో అన్నాదహ, అన్నం అన్నాదహ భగవంతుడే. అన్నం ఇచ్చేవాడు వాడే, అన్నస్వరూపుడు వాడే, ఆకలి రూపం ఆకలి తీరుస్తున్నవాడు వాడే. వాడే ఇప్పుడు ధ్యానమూర్తిగా వాడితో ధ్యానింపబడుతున్నాడే. ఆ మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తి ఒక పక్క బుద్ధిలో ధ్యానింపబడుతూ ఒంటికి శక్తిని పుష్టి చేస్తూ చుట్టూ బాహ్యంలోంచి ఈ పిల్లవాడి దేహానికి ఏ ప్రమాదం రాకుండా రక్షిస్తున్నది. బయట రక్షణ, లోపల ధ్యానమూర్తిగా ఉండి ఒంటికి పరిపుష్టినిస్తోంది. ఇవన్నీ అడిగాడా పిల్లవాడు? అడగలేదు. అడిగితే ఇవ్వడు, అడగకుండా ఉంటే అన్ని ఇస్తాడు. ఇదే పరమాత్మ లేదు. ఇన్ని ఇస్తున్నాడు పరమాత్మ. ఎవడు రక్షకుడు? ఏమైనా బండూతులు పెట్టుకున్నాడా పైన? ఏ బతుకులేదు రావచ్చు, ఏదైనా జరగచ్చు, ప్రాణం ఈ తీపి లేదు. అంటే ఈ పిల్లవాడికి అంత వైరాగ్యం అంటే ఏదో ఆ క్షణానికి ఆ సన్నివేశం బట్టి వైరాగ్యం వచ్చింది, కానీ అంతగా ఉన్నవాడేం కాదు ఏమీని. కానీ ఆ సమయానికి నిలబడేయండి. మామూలుగా ఏమాత్రం భయం ఉన్నా సరే వెనక్కి వచ్చేస్తాం, కానీ భయం లేకుండా అంటే ఆ లక్ష్యం మీద ఎంత దృఢత్వం ఉంది. ఆ దృఢత్వం కాస్త మిగతా ఏ వికారాలు లేకుండా చేస్తుంది. అది గొప్పతనం. అది లక్ష్యం మీద. అందుకే ఏదైనా సాధించాలంటే కొంతమంది అంటుంటారు, ధ్రువుడిలా సాధించాలరా పెద్దవాళ్ళు అంటుంటారు. ధ్రువుడు అంటే ఆ పట్టుదల. అంటే ఒకటి పెట్టుకున్న తర్వాత ఒక దాని లక్ష్యం పెట్టుకుంటే మిగతా వేవి కూడా కంటి ఎదురకుండా ఉన్నా కనిపించవు. కంటి ఎదురకుండా ఉన్నా కనిపించిన తరాన్ని ధ్రువ లక్ష్యం అంటారు. లక్ష్యం మీద ఉన్నటువంటి ధ్రువత్వము. ఇంకా ఆ పిల్లవాడి కాస్త మొత్తం మీద ఆ దివ్య రూపాన్ని కాస్త పానం చేస్తున్నాడు లోపల. ఈ లోపం ఏం జరిగింది అనగానే మొత్తం మీద ఆ మనసులో ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, పరమాత్మ యొక్క వైభవాన్ని ఇవన్నీ ధారణ చేస్తున్నాడు. మొత్తం మీద అష్టాంగ యోగ మార్గం పిల్లవాడికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. అష్టాంగ యోగ మార్గం, అష్టాంగ యోగ మార్గ స్వరూపుడైపోయాడు ధ్రువుడు కాస్త. అటువంటి ధ్రువుడికి నమస్కారం పెడదాం ఇక్కడ నుంచి. ఏ మహానుభావుడు ఎక్కడ వాడు. ఆయన గారు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈయన గారి వైభవాన్ని లోకాన్ని చూపించాలి. ఎవడు ఆ లోపల వాడే. ఈయన గారి తేజో ప్రభావానికి ముల్లోకాలు కంపించిపోతున్నాయి. ఈ పిల్లవాడికి ఏం తెలియదు. ఎందుకు కంపిస్తున్నాయి చూద్దాం. ఈయన ఒంటికాలమే నిలబడి తపస్సు చేస్తున్నప్పుడు ఆ బొటనవేలు ఒత్తిడికి భూమి కృంగిపోతుంది. పడవ ఎలాగైతే జనం ఎక్కగానే ఎలాగైతే ఇలాగ అయిపోతుందో ఎక్కువ మంది జనానికి భూమి కృంగిపోతుంది ఒకవైపు పిల్లవాడి యొక్క బొటనవేలు శక్తికి. అంటే పిల్లవాడి బొటనవేలుకి అంత శక్తి ఉంటుందా? ఈ పిల్లవాడి రాక్షసుడా? కాదు, జరుగుతున్నది అది. భూలోకానికి ప్రమాదం ఏర్పడింది. ఇంకా ఈ పిల్లవాడు లోపల ప్రాణం బంధించేసాడే, ప్రాణం బంధించడంతో లోకాల ప్రాణం లేకుండా అయిపోయింది. రెండు జరిగాయి. అర్థమైందా? భూమికి స్థిరత్వం పోయింది, భూమి ఒకవైపు ఉరిగిపోతుంది. ఇంకో పక్క లోకంలో ప్రాణ నిరోధం అయిపోయింది. ఎందుకు జరిగింది అని అడిగారు. ఈ రెండూ చేయడానికి పిల్లవాడు కూర్చోలేదు. ఇదే ధ్రువోపాఖ్యానాలు పెద్ద రహస్యం.
ఈ రెండు చేద్దామని లోకాన్ని ఇబ్బంది పెడదామనుకున్నవాడు కాదు. అది అసలు జరుగుతోందని తెలియదు తనకి, కానీ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? ఎక్కడుంది మహిమంతా? ఆయన గారి చేత స్మరింపబడుతున్నటువంటి మంత్రంలో ఉంది. ఎవరా మంత్రం? వాసుదేవ. వాసుదేవుడు అన్నదానికి మంత్ర రూపంలో నారదులు గారు ఇచ్చారు, అర్థం చెప్పారు, ఆ పరమాత్మకు రూపాన్ని దింపారు. రూపాన్ని, తత్వాన్ని, మంత్రాన్ని, అలాగే అర్చన విధానాన్ని ఇన్ని కలబోసి ఆ పిల్లవాడికి అందించి వెళ్ళాడు. ఆయన అందించిన వాడు నారదుడు. మంత్రం ఎప్పుడు కూడా గురువు యొక్క అధీనం. ఎవరి ద్వారా అయితే పరమాత్మ ఈ లోకాల్లోకి, ఎవరైతే పరమాత్మ యొక్క ఒకనొక అవతారం నారదావతారం, ఎవరి యొక్క పరమాత్మ యొక్క సంకల్ప శక్తో ఆ నారదుడు, ఆయన ద్వారా అందిన మంత్రం అంటే అది ఫలించడంలో ఏ సందేహం ఉండదు. సరే, కూర్చున్నవాడు కాస్త సామాన్యుడు కాదు, దృఢమైన లక్ష్యం ఉన్నవాడు. అయితే ఇవ్వబడిన మంత్రం ఏంటి? వాసుదేవ కదా. మరి ఇవ్వబడిన మంత్రం వాసుదేవ అన్నప్పుడు మరి ఈ పిల్లవాడి ద్వారా ఈ లోకానికి మనం అనుకోవడానికి ప్రమాదాలు అనుకోవాలి. ఎందుకంటే లోకం ప్రమాదంలో పడింది. మిగతా ప్రాణి కూడా అంతా కూడా భూమి నిలబడలేకపోతే ప్రాణులన్నీ ఏమవుతాయి? ఇబ్బంది పడతాయి. ఇళ్ళు వాకిళ్ళు ఏమవుతాయి? జరిగింది, ఇది జరిగిన ఘట్టమే, ఇది భూమి జరిగిన ఘట్టమే. ఇది ఎందుకంటే యమునా నది ఒడ్డున మధువనం అంటే ఇప్పటికీ ఉంది మధువనం. బృందావనం వెళ్ళి చూస్తే మధు వనాల్లో అనేక వనాలు ఉంటాయి, 12 ఉపవనాలు ఉంటాయి. ఆ బృందావనం చుట్టూ, బృందావనం పెద్ద వనం, దాని చుట్టూ 12 ఉపవనాలు, అందులో మధు అనేటువంటి ఉపవనం ఇప్పటికీ ఉంది. అది సో భూమి జరిగిన ఘట్టమే ఇది. ఎక్కడో ఈ లోకాలు జరిగితే మనం వినమేమో, కానీ గజేంద్ర మోక్షం భూమి జరిగిన ఘట్టం కాదు. పాల సముద్రంలో ఉన్నటువంటి ఒకనొక పర్వతమే జరిగిన సన్నివేశం అది. ఆ ప్రారంభంలో చెప్పారు. కానీ ప్రహ్లాదోపాఖ్యానం ఒకటి, ధ్రువుడు ఒకటి, ఈ భూమి జరిగినవి కదా. సత్యం కాబట్టి వ్యాసుడు చెప్పాడు, కాబట్టి సుఖమహర్షి చెప్పారు. అయితే ఈ పిల్లవాడి ఈ చేష్టల ద్వారా ఆ బొటనవేలు యొక్క శక్తికి భూమి కృంగిపోవడం నెంబర్ 1. రెండోది, ఈయన గారు ప్రాణ నిరోధం చేస్తే ప్రపంచానికి ప్రాణం లేకుండా పోవడం. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో దేవతలందరూ వచ్చి వెంటనే పరమాత్మ దగ్గరికి వచ్చారు. మహావిష్ణువు దగ్గరికి, నైవం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరస్య అఖిల సత్వధామ్న విధేహి తన్నో వృజనాత్ విమోక్షం ప్రాప్త వయం త్వాం శరణం శరణ్యం. ఆయన ఆ పిల్లవాడు చూడండి, అక్కడ అసలు ఆ పిల్లవాడి చేష్టల వల్ల సకల చరాచర జీవుల శరీరాల్లో ప్రాణాలు ఆగిపోతున్నాయి. మేము ఏనాడు ఇటువంటి పరిస్థితి అనుభవించలేదు. నువ్వు శరణాగత రక్షకుడివి, ఏం జరుగుతుందో తెలియదు. బహుశా ధ్రువుడు యొక్క తపస్సు అనుకుంటా. ఆ తపోజ్వాల ఇగో లోకాల్లో కాస్తే ఇగో ఈ రకమైనటువంటి ఈ లోకాలకు ఒక రకమైన నష్టం అనుకుందాం, మొత్తం మీద లోకాల్లో ఒక రకమైన భయం సృష్టిస్తోంది. అందువల్ల నువ్వు శరణాగత రక్షకుడు కాబట్టి, ఎంతైనా దేవతలంటే లోకం యొక్క నిర్వహణ చూసేవాళ్ళం కనుక మరి మా చేతుల్లో ప్రస్తుతానికి మా చేతి అడిపోయింది పరిస్థితి. ఆ పిల్లాడు నీ కోసం కూర్చున్నాడు, నువ్వు వెళితే కానీ లేవడు. వాళ్ళు వేస్తే కానీ మళ్ళీ సామాన్య పరిస్థితి రాదు కనుక నువ్వు వెంటనే బయలుదేరాలా, ఈ మహావిపత్తు నుంచి రక్షించమనగానే వెంటనే ఆయన నాట మహాభయిష్ట, మీరు కంగారు పడకండి. బాలం తపసో దురత్యయాత్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామ యతోహి వహ ప్రాణ నిరోధ ఆసీత్ ఔత్తానపాదిర్మయి సంగతాత్మ. మీరే భయపడకండి. దీని కారణం ఏంటంటే ఉత్తానపాదుడు కుమారుడున్నాడే ఆయన గారు ధ్రువుడు, ఆయన గారు వాడి మనస్సును పూర్తిగా నాలో లయింపడు. ఆ రహస్యం చెప్పుకుందాం ఇప్పుడు. అందువల్ల వాడికి నాతో అభేద స్థితి, నేను వాడు ప్రస్తుతానికి వేరు కాదు, ఆ స్థితిలో ఉన్నాడు. అందువల్ల ఆయన గారు ఏం చేశాడు, నాతో అభేద స్థితి పొందాడుగా. ఆ పొందినవాడు కాస్త ప్రాణ నిరోధం చేయడంతో లోకాలను ప్రాణం లేకుండా అయిపోయి ఇప్పుడు అది గొప్ప చెప్పుకుందాం. రహస్యం ముందుకు వెళదాం. అందువల్ల మీ అందరి శ్వాసక్రియలు ఇందువల్ల ఆగిపోతున్నాయి. అది చాలా దుష్కరమైన తపస్సు. ఇది 6వ నెల, 5 నెలల పెట్టి కూర్చున్నాడు. 6వ నెల ఇంకా నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. అందువల్ల ఈ తపస్సు నుండి నేనే వాడిని బయటకు లాగాలి. నేను కనిపిస్తే కానీ వాడు లేచే రకం కాదు, నాకు అర్థమైపోయింది. కనుక మీరు అందరూ కాస్త నిర్భయంగా బయలుదేరండి, నేను వెళ్ళి ఆ పిల్లవాడిని కాస్త తపస్సు నుంచి పైకి తీసుకొస్తానంటే వాడికి తపస్సు యొక్క ఫలితాన్ని ఇస్తాను అని చెప్పడం. ఇప్పుడు రహస్యం చెప్పుకుంటే ముందుకెళ్దాం. ఎందుకు ఈ పిల్లవాడి వల్ల ఈ ప్రమాదం ఏర్పడింది అంటే ఆ మంత్రం దగ్గర ఉంది. వాసుదేవ, వాసుదేవాయ నమః, అందులో మంత్రం వస్తుంది. వాసుదేవుడు అంటే అంతటా వసించి ఉన్నవాడు ఒక అర్థం, లోకములన్నింటినీ తన యందు కలిగి ఉన్నవాడు. లోకములన్నింటినీ తన యందే కలిగి ఉన్నవాడు ఒకటి, లోకములందంతటా నిండున్నవాడు. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని విష్ణు సహస్రనామం చివరిలో శ్లోకం వస్తుంది. వ్యాసోవాచ, వ్యాసులు వారు చెప్తారు. ఈయన గారు ప్రపంచమంతటా వసించున్నవాడు, వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడు. అది
ఆ అవతారం బట్టి వచ్చింది అది. కృష్ణ పరమాత్మగా వచ్చిన తర్వాత వాసుదేవుడు అని పేరు అర్థం వసుదేవుడు కుమారుడు కాబట్టి. కానీ ఈయన గారు కృష్ణుడు గారు రాకముందు కూడా వాసుదేవుడు పేరుంది దీనికి. అందుకే భగవన్ నామాలు కొన్ని అవతారాలు బట్టి ఒక అర్థం ఉంటుంది. అలాగే పరమాత్మ యొక్క స్వరూపం అంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు దామోదర ఉంది లేదా, ఆవిడ తాడేసి కట్టింది కాబట్టి దామోదర కాదు. దామం అంటే లోకములు, వాటిని ఉదరముందు కలిగిన వాడు దామోదరుడు. ఇది కృష్ణావతారం రాకముందే ఉంది అవతారం ఈ నామం. సో అదే నామానికి ఇంకో అర్థం వస్తుంది అవతారంలోకి వచ్చిన తర్వాత, రాకముందు అర్థం ఎప్పుడు ఉంటుంది. అందులో భగవన్నామాలు శాశ్వతములు. అర్థమవుతుందా? సో వాసుదేవ, ఈ వాసుదేవుడు అంటే అంతటా వసించున్నవాడు, సర్వభూత నివాసోసి. మనందరం ఆయన గారికి మనం ఆత్మలమైన మనం ఉంటున్న దేహాలు ఇవన్నీ పరమాత్మకి నివాస స్థానాలు. మనకు మహా అయితే ఒకటో రెండో ఇళ్ళు, ఆయన గారికి ఎన్ని కొంపలవు అది. మన అంతర్దేహాలు ఆయన గారి కొంపలే. సరేనా? సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. సో ఈ జగత్తంతరా వ్యాపకత్వం, వాసుత్వం అంటే వ్యాపకత్వం. ఈ జగత్తంతరా వ్యాపించున్నవాడు ఎవడు? ఈ జగత్తంతటిని తన యందు కలిగి ఉన్నవాడు. జగత్తంతటిని తన యందు కలిగి ఉన్నవాడే జగత్తుని తన నుంచి సృష్టించి, జగత్తుని తన యందే సృష్టించి, జగత్తుని తన యందే నడిపిస్తూ ఆ జగత్తంతటా వ్యాపించుంటాడు. ఇది 9వ అధ్యాయం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సముద్రంలోంచి పుట్టినటువంటి కెరటాల యందంతా ఆ సముద్రం మీద వ్యాపించి ఉంటుంది. ఎలాగో పరమాత్మ నుంచి పుట్టినటువంటి విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వం ఆయనకన్నా వేరుగా వెళ్లే అవకాశం లేదు, ఆయన యందే ఉంటుంది. తెర యందు సినిమాలాగా, సినిమా యందు తెరలాగా. ఈ రెండింటిని విశ్వం విష్ణువుని అర్థం చేసుకుని సరిపోతుంది. అది పరమాత్మ సర్వవ్యాపకుడు. సో ఈ సర్వవ్యాపకత్వానికి ముందు సర్వకారణత్వం, పరమాత్మ సర్వములకు కారణమైన వాడు. సో ఈ ప్రపంచం అంతా తన యందుంది. తన యందున్న ప్రపంచమంతా తానున్నవాడు. ఇలా అర్థం చేసుకుంటాడు. ఇది వాసుదేవుడు. సో తన యందున్నటువంటి ప్రపంచం కదా, ఈ ప్రపంచం అంతా తన యందు ఉన్నవాడు. ఇలాంటి ఈ వాసుదేవుణ్ణి నారదుల వారు మంత్రరూపంగా అందించారు. అది గొప్పతనం. 12 అక్షరాల మంత్రంగా ఆ అనంత వస్తువును మలిచినటువంటి శిల్పి ఋషి. అది గొప్పతనం. 12 అక్షరాలు. ఓ దాంట్లో 8 అక్షరాలు ఉంటాయి, ఇంకో అష్టాక్షరి. పంచాక్షరి అంటే 5, ఓంకారం అంటే 1 అక్షరమే కావచ్చు. కానీ దానిలో ఉన్న శక్తి అనంత వస్తువు. ఈ అనంత వస్తువు 12 అక్షరాలుగా మలచబడి నారదుల ద్వారా అనుగ్రహింపబడింది. అనుగ్రహించిన వాడి శక్తి, అనుగ్రహింపబడిన దాని మహిమ, ఇవన్నీ కలబోస్తే శక్తి వస్తుంది. చేస్తున్న వాడి శ్రద్ధ, 3. ఈ 3 ఉంటేనే మంత్ర ఫలిస్తుంది. ఇచ్చిన వాడి మీద సందేహం ఉన్నా, ఇవ్వబడిన దాని మీద సందేహం ఉన్నా, చేస్తున్న వాళ్ళు అశ్రద్ధ ఉన్నా మంత్రం ఫలించదు. ఈ 3 కుదిరితే కనుక, 3 కుదిరిందనడానికి ఇప్పుడు కొంతసేపట్లో ఫలితం కండి. సో ప్రపంచమంతా నిండున్నవాడు కాదు, ప్రపంచాన్ని తన యందు కలిగి ఉన్నవాడు. 2 కరెక్టే. ఈయన గారిని ఆ మంత్ర రూపంగా 12 అక్షరాల మంత్ర రూపంగా నారదుడు ఇచ్చాడు. ఆయన గారిని కాస్త హృదయంలో పెట్టుకున్నాడు. ఏ హృదయంలో పెట్టాడు? ప్రాణ నిరోధం చేయబడిన హృదయంలో పెట్టాడు. అది ఈయన గారు ప్రాణ నిరోధం చేశాడు ఈయన పద్ధతిలో భాగంగా. కానీ ఏం జరిగిందంటే ఆ ఇవ్వబడిన దాని శ్రద్ధ, ఇచ్చినవాడి వైభవం, ఈ 2 రావడంలో ఆ మంత్రానికి సజీవత్వం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ 12 అక్షరాల మంత్రం సాక్షాత్ వాసుదేవుడే. అది ఆ వాసుదేవుడి విభూతి మొత్తం మంత్రంలోకి వచ్చేస్తుంది శక్తి అంతా. ఆ వాసుదేవుని కాస్త ఈ పిల్లాడు కాస్త భక్తితో, ప్రేమ